జగన్మోహన్ రెడ్డి గారి బిల్డింగ్ కాదండి. రేపు అంటే చెప్తున్నాను ఎగ్జాంపుల్, మీ వైజాగ్ ఎంపీ మీరు ప్రస్తావన చేశారు కాబట్టి వైజాగ్ ఎంపీ ఒక ఆయన ఉంటారు, ఆయన మీ పార్టీ ఎంపీ, ఆయన కడుతున్న స్ట్రక్చర్కి వాస్తు ఇబ్బంది వస్తుందని చెప్పేసి రోడ్డు మూసారు. అంటే మీ పాలనలో ప్రజాస్వామ్యం ఉందనుకున్నాం కానీ ప్రజాస్వామ్యం ఇంత విచ్చలడుగా ఉందని అనుకోలేదు. నేను ఎప్పుడు ఆ విషయం నా దృష్టికి మెయిన్ రోడ్లో అది దాన్ని టైకున్ జంక్షన్ అంటారు, రోడ్ క్లోజ్ చేశారు అండ్ పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తే జనసేన వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపల నూకారు. అంటే ఎన్ని రోజుల క్రితం జరిగిందండి? మోర్ దెన్ ఎ మంత్ ఎగో. నేను వినలేదండి, బట్ ఎవరు చేస్తే అట్లా చేస్తే తప్పండి. అంటే నా వాస్తు భాగం ఆయన కడుతున్న ఇదే అది సత్యనారాయణ గారు ఒక చర్చ్ ల్యాండ్, డిస్ప్యూటెడ్ ల్యాండ్ని కబ్జా చేసి కడుతున్నారు లేకపోతే మేనేజ్ చేసి కడుతున్నారని అభియోగాలు. అది మేము ఆ యూనివర్సిటీలో చదువుకున్నాం, మాకు తెలుసు ఆ ఏరియా అంతా తెలిసిన ఏరియా. అవి ఆశ్చర్యపోయాం, ఇదంతా చర్చ్ ల్యాండ్ కదా, ప్రశాంతంగా ఉండేది, ఏంటి అంత లావు స్ట్రక్చర్ వచ్చేస్తుంది ఒకసారి. సరే కడితే కట్టుకున్నారు, అదేదో ఆయన మేనేజ్ చేసుకున్నారు. ప్రతి ప్రభుత్వంలో వాళ్ళు పాలకపక్షాలకు అనుకూలంగా ఉండే వాళ్ళు చేసుకునేవి. కానీ రోడ్లు కూడా మీవి కావుగా. కాదు, రోడ్లు, బస్సులు ప్రతి ఒక్కటండి గవర్నమెంట్ ప్రాపర్టీ, మనది. ఇట్స్ ఆల్ పీపుల్స్ ట్యాక్స్ పేయర్స్ మనీ. అది ఎవ్వరిది కాదండి. నేను అనేది అదే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజు పథకాలు ఇస్తారంటే వారి జేబులో నుంచి ఇవ్వట్లేదు, మేము ఎక్కడ అట్లా చెప్పట్లేదు. చంద్రబాబు నాయుడు గారు నేను వేసిన రోడ్లలో తిరుగుతున్నారు, నా టాయిలెట్ల పైన కూర్చుంటున్నారు, నేను ఇచ్చిన డబ్బులు తింటున్నారు, నాకు ఎందుకు ఓటేరు, నేనే అని ఎక్కడ బెదిరించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం కూడా ఉప ఎన్నిక సందర్భంగా అన్నారు. అఖిలప్రియ గారు పక్కన ఉన్నారు, అఖిలప్రియ గారు నవ్వుతున్నారు కూడా, అఖిలప్రియ గారు నవ్వుతున్నారు కూడా ఆయన చెప్పే డైలాగులకి. సో మేము జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆ విషయం అనేదండి. నాకు తెలిసి వారు ఒకవేళ సత్యనారాయణ గారు నిజంగానే తప్పు చేసింటే అది సీఎం గారి దృష్టికి వెళ్తుందండి. సీఎం గారు ఇటువంటి వాటిని ఉపేక్షించరు, అది మాత్రం నేను ఖరాఖండిగా చెప్పగలనండి. వద్దు చెడ్డ ఏమీ చేయకుండానే ప్రతిపక్షాలు ఇంత బురద జరుగుతున్నాయండి. నిజంగా తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టరు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అప్రమత్తంగా ఉంటారు. అందరికి ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ కూడా అదే వస్తాయండి. ఎమ్మెల్యేలకు చెప్పారు ఏమీ అవినీతి చేయొద్దు, బాగుండండి అంటే, మా పార్టీ అని కాదు కొందరు ఉండాలండి చేశారు. అవి అంటే మన దగ్గర ఆధారాలు ఉండవు, మనం చెప్పలేము. అందుకే మార్పులు జరుగుతున్నాయి. అంటే అందరూ చేశారని కాదు. 2 అంశాలండి ఇక్కడ. 80 మందిని మార్చబోతున్నారు. ఇప్పటిదాకా వచ్చిన లిస్ట్ 60, ఇంకో 82 మందిని మార్చబోతున్నారు. ఈసారి కూడా ఏంటంటే ఆయన ఒక అంబేద్కర్ కాంశీరామ్ ఫార్ములాని మిక్సీలో వేసి బయటికి తీసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు వీళ్ళకి అన్రిజర్వ్డ్ స్థానాల్లో కూడా వీళ్ళే నుంచోబెడదాం. రెడ్ల సంఖ్యని గణనీయంగా తగ్గించేద్దాం. అనవసరంగా నా మీద అపప్రద వచ్చింది, రెడ్లకి ఎక్కువ ఇచ్చేసి వాళ్ళని, అందుకని రెడ్ల సీట్లనే ఎక్కువ ముందర ఆయన ఖాళీ చేయిస్తున్నారనే మాట కూడా బయటకు వచ్చింది. సరే ఖాళీ అయిపోతున్న రెడ్లు, ఖాళీ చేసిన వాళ్ళందరూ వెంబడే క్యూ కట్టి పాత వాసనలు ఉన్న వాళ్ళు తెలుగుదేశానికి, సరే ఫ్రెషర్స్ ఏమో జనసేన వైపు మళ్ళుతున్నారు. సరే జనసేనకి ఎన్ని ఇస్తారు ఏంది మనకు అది వేరే లెక్క, అటు వెళ్ళిపోతున్నారు. మీరు రెడ్ల స్థానంలో బీసీలను తీసుకొస్తే రెడ్లు సహిస్తారా? ఇక్కడ మాకు ఒకటండి, అంటే నాకు గమనించింది, నేను చూసిందా, ప్రపంచం చిన్నది, కడప డిస్ట్రిక్ట్, రెడ్లందరూ యూనిటీగా ఎప్పుడు ఉండరండి. వాళ్ళు రెడ్లంతా సహిస్తారా అన్నది అది డిఫరెంట్ ఇష్యూ. కానీ ఆ పర్టికులర్ లీడర్ ఉంటాడు కదండి, ఎవరైతే తీసేసి వేరే వాళ్ళకి ఇస్తున్నారో ఆ రెడ్డి లీడర్ అయితే అప్సెట్ అవుతాడు. ఆయనకంటూ కొంచెం వర్గం ఉంటుంది, వాటిని మనం సమన్వయం చేసుకుని బుజ్జగించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. వాళ్ళు అప్సెట్ అవుతారు, కంపల్సరీ అప్సెట్ గారు అంటే. ఈయన వ్యవస్థ అది కాదుగా, ఈయన బుజ్జగించరు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అది తప్పండి. చాలా మంది బయట ఎట్లా క్రియేట్ చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు, నేను 2 సార్లు కలిశాను కదండి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని చూసే విధానంలోనే ఎంతో ప్రేమ ఆప్యాయత ఉంటుందండి. ఆయన అన్నీ కూడా చెప్పబ్బా నీకేం కావాలో చెప్పు, ఇట్లా మాట్లాడే విధానం అండి. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు హార్ష్గా ఉండో, నువ్వు రావద్దు, అలా ఉండదండి. అంటే దట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ హౌ ద అదర్ పర్సన్ రియాక్ట్. ఇప్పుడు అతను యాటిట్యూడ్ చూపించో లేకపోతే నువ్వేంది అదేందంటే తప్పకుండా హీ హ్యాస్ టు బి స్ట్రిక్ట్ అని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులు, రేపు గెలిచినా ఓడిపోయినా ఫింగర్స్ అన్ని కూడా అటు సైడే చూపిస్తారండి ఎవరైనా కానీ. జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్రికా కాన్వర్జేషన్లో ఆయన అన్నారట, ఐ డోంట్ నో దాంట్లో ఉన్న రిలయబిలిటీ నాకు తెలియదు, బట్ నాకు చెప్పింది రిలయబుల్ పర్సన్ కాబట్టి నేను మీతో షేర్ చేసుకున్నాను. ఎస్, నిజంగానే వాళ్ళు రాస్తున్నట్టు, వాళ్ళు చూపిస్తున్నట్టు, వాళ్ళు ఘోషిస్తున్నట్టు అంత వ్యతిరేకత ఉంటే నేను ఇంటికి పోతాను, వెయిట్ చేస్తాను, ఇంకో 5 ఏళ్ళు ఆగి మళ్ళీ వస్తాను 150 పైన తోటి అని అన్నట్టు. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ అండి. లైక్ మనం అవునన్నా కాదన్నా వీళ్ళు ఏదో డీకోడ్ చేసాము, ఇలాంటి పన్నాగాలు పన్నుతున్నారు, ఇలా ప్లాన్ చేస్తున్నారు, ఇలా వ్యూహాలు పన్నుతున్నారు అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. నేను ప్రజలకు మంచి చేస్తా, నాకు అధికారం ఇచ్చారు, అది ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మైండ్లో ఉంటుంది. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు.
నేను ప్రజలకు మంచి చేయాలి, లేకపోతే మళ్ళీ తీర్పు వ్యతిరేకంగా వస్తుందనే తెలుసు. సో జగన్మోహన్ రెడ్డి గారు డే 1 నుంచి నమ్ముకుంది కూడా ప్రజల్ని. ఎమ్మెల్యేలకు చెప్పేది కూడా అదే, ప్రజలతో ఉండండి, ప్రజలకు మంచి చేయండి, సొంత లాభాలు కాదు, మీరు కోటీశ్వరులు అవ్వడం అది కాదు, ప్రజలకు మంచి చేయండి, ప్రజలకు మంచి చేస్తే మన పార్టీ మనుగడ ఉంటుంది, మనం మళ్ళీ రావచ్చు, జుట్టు ఉంటేనే కొప్పేసుకుంటాము, ముడేసుకుంటాం, క్లియర్గా చెప్తున్నారండి. అండ్ ఆ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కాంప్రమైజ్ కారు. ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందంటే తన పార్టీకి కొన్ని రోజులు కొంతవరకు అది అంటే అసంతృప్తులు వచ్చేసి ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఈజ్ రెడీ టు ఫేస్ ఇట్. ఈరోజు చేస్తున్నది అదే అండి, ఇది తాత్కాలికం. నేను ఈరోజు అదే మాట అన్నారట, ఫేస్ చేద్దాం, ఒకవేళ ప్రజా తీర్పు మనకు వ్యతిరేకంగా ఉంటే ఒక 5 ఏళ్ళు ఇంట్లో కూర్చుందాం, జనంలోకి వెళ్దాం, మళ్ళీ 150 పైన తోటి వద్దాం. అంతేగాని ఇప్పుడు నా నిర్ణయాన్ని అయితే నేను మార్చుకొని నేను దేనికైతే కట్టుబడి ఉన్న ఎమ్మెల్యేల అభ్యర్థుల్ని మార్చే విషయంలో నేనైతే ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా ఉన్నానని మాట అంటున్నారట. రెండోది ప్రశాంత్ కిషోర్, మీ మెంటారు, మీ మార్గదర్శి, మీ కరదీపిక అండ్ మీకు ఆశాజ్యోతి.